దారి యవన జీవితంలో ఏదన్నా పొరపాట్లు జరిగితే అవి ఆ రోజుకు పోవు, అవి చచ్చేంత వరకు ఎంటాడతాయి. గుర్తుపెట్టు. యోసేపు జీవితంలో, మరీ జీవితంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆర్చగలరు, ఎవరు తీర్చగలరు? ఎవడు సమాధానం చెప్పలేదు. దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు కలగజేసుకున్నాడు. యోసేపు ఎవరు కొట్టావు? బంగారు తల్లి. ఆ తల్లి ఏమన్నా అనుమానం కూడా మనసులోనికి రానివ్వకు. బంగారు కొందనపు బొమ్మ కన్నె మరియ ఏమనుకుంటున్నా, ఆమె పక్షాన నేను సాక్షి, నేను గ్యారంటీ. తప్పు చెయ్యని చక్కని చిన్న నా చిత్తము భూమి మీద నెరవేర్చడానికి పరలోకం నుంచి భూలోకానికి గంభీరమైన వర్తమానం పంపిస్తే స్పందించిన ఒకే ఒక్క హృదయం, కట్టుకోబోయే భార్య. అంత చక్కటి తల్లి ఆ తల్లి. ఏమనుకుంటున్నావు యోసేపు? ఏమీ లేకుండానే పొగబుట్టించే మనుషులు వీళ్ళు. ఏమీ లేకుండానే పైగా శాంతులు చెప్తారు. నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని. నిప్పెట్టేది ఏలే, పొగెట్టేది ఏళ్ళే, అన్నెట్టేది ఏళ్ళే, అన్ని ప్రసారం చేసేది కూడా ఏళ్ళే. ఈ మనుషులు మంచోళ్ళేమని అనుకోకండి. ఆ రోజైనా ఈ రోజైనా అలాంటి కఠినమైన ఆజ్ఞలున్న ఆ కాలంలో ఇప్పుడు మరియమ్మ గర్భం దాల్చడం అంటే లైఫ్ రిస్క్ లో పడి, ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కాబోయే భర్త యోసేపు అర్థం చేసుకో. కొన మాట చెప్పనా, యోసేపు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. అప్పటికే అందరూ మాట్లాడేసుకుంటున్నారు, ఆ పిల్ల ప్రెగ్నెంట్. మరి అందరూ మాట్లాడుకున్నారో లేకపోతే ఈయనకే తెలిసిందో తెలియదు, కానీ ఒక విషయం అయితే తెలుస్తుంది, ఆ అమ్మాయి మీద అనుమానాలు. ఆ అనుమానాల వెనక అవమానము. బాగా వినాలి, యోసేపు కోసం బాగా వినాలి. ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో, యోసేపు పని ఏంటి చెప్పండి? ఆయనకు ఒక వర్క్ ఉంది. ఏం వర్క్ అయింది? వడ్రంగి పని చేయాలి. వడ్రంగి పని అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోకండి. వడ్రంగి పని అంటే చెక్కలు బొక్కలు ఈ నరుక్కోవడం, వాటిని నైస్గా చెక్కడం. ఇది చాలా ఒళ్ళు హోలమైపోయే పని. ఆ రోజుల్లో ఆయన పని చాలా కఠినమైన పని. ఇప్పుడు పగలంతా చెక్కల మధ్య, పగలంతా రంపపట్టు మధ్య పని చేసి వచ్చాడంటే ఒళ్ళు అలసిపోతుంది. ఇప్పుడు కష్టపడొచ్చిన వాడికి ఫ్యాన్ తిరగకపోయినా నిద్రపడేది. కష్టపడొచ్చిన వాడికి స్నానం చేయకపోయినా నిద్రపడతాడు. ఏ కష్టం లేదు కాబట్టే మనకు నిద్ర రాదు. దయ్యాల్లా సీలింగ్ లేదు చూస్తాం. ఎందుకు? కష్టం లేదు మనకు లైట్ వేస్తే మెలకు వచ్చేస్తే, ఫ్యాన్ ఆగితే మెలకు. ఎందుకు? అంత సుఖం ఎక్కువైపోయింది. మనకు అన్నీ ఉండాలి. యోసేపుకి అలసిపోయాడు, సొలసిపోయాడు, శరీరం అంతా నలిగిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, పగలంతా ఇంత కఠినమైన పని చేసి రంపపొట్టు మధ్య బతికొచ్చిన యోసేపుకి సాయంత్రం వచ్చేసరికి అలిసిన దేహముతో నిద్రపోయే పరిస్థితుల్లో నిద్ర పట్టట్లేదండి. ఏంటి? కాబోయే భార్య ప్రెగ్నెంట్. ఎలా నిద్ర వస్తుంది చెప్పండి? శరీరం ఎంత అలిసిపోయినా, ఇప్పుడు రేపో మాపో పెళ్లి చేసుకుందన్న అమ్మాయికి ఇప్పుడు గర్భవతి అని తెలిస్తే ఏ మగాడికి నిద్ర వస్తుంది? నిద్ర రాదు. ఎన్నో స్వప్నాలు, ఆ స్వప్నాల మధ్య ఉరుక్కుపడి లేస్తున్నాడు. ఏంటిది? ఏం చెప్పుకోవాలి? నా స్నేహితులకి ఏం చెప్పుకోవాలి? నా తల్లిదండ్రులకి ఏం చెప్పుకోవాలి? నా ఊరు వాడ ఏం చెప్పుకోవాలి? మంచిది, భక్తి పర్రాలు అనుకున్నాను, ఇలాంటి పని చేసింది ఏంటని ఎవరితో పంచుకోగలడు? ఏం చెప్పగలడు? ఈ అబ్బాయి నీలాంటి నాలాంటి మనలాంటి యువకుడు కాదు ఊరు వాడ చాటడానికి. ఆ అబ్బాయికి ఆ ఊర్లో మంచి పేరుంది, నీతిమంతుడు. ఎవరికి చెప్పగలడు? అలసిన దేహంతో తనకి నిద్ర రావట్లేదు, అలసిన దేహంతో తనకి నిద్ర పట్టలేదు, ఏవేవో స్వప్నాలు వస్తున్నాయి. తుల్లిపడి లేస్తున్నాడు. తన ప్రశ్నలకి తన దగ్గరే సమాధానం లేదు. ఏం చేయాలి? ఏం ఆలోచించుకో. ఆ భారం ఎలా ఉంటుందో నీకు నాకు తెలియాలంటే ఒక ఉదాహరణ. నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి సరిగ్గా మనం 11:30కు ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి ఫోన్ బిజీ అవుతుంది అనుకోండి,
ఏం చేస్తావు? గాడ్ బ్లెస్ యూ నాన్న, ఇంక పడుకోయే, ఫోన్ మాట్లాడసాను మెసేజ్ పెడతావా? ఏం చేస్తావు? కంగారు వచ్చి 70 సార్లు చేస్తావు. ఈ టైంలో బిజీ ఏంటని. నువ్వు చేసుకోబోయే అమ్మాయి వాట్సాప్ ఫుల్ అయిపోయిందంటే ఏం చేస్తావు? నువ్వు చేసుకోబోయే భర్త, నీ భర్త ఎవరైతే ఉన్నాడో మై స్పీట్ అని ఏ నెంబర్ అయినా నోట్ చేసుకుంటే ఏం చేస్తావు? నువ్వు చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ ఇన్బాక్స్ నిండిపోతే ఏం చేస్తావు? చెమటెక్కిపోతావు. ఏం చేస్తావు? మన కంగారు అది కాదు ఇది కాదండి, ఇప్పటికే ఒకరు ఫెయిల్యూర్ అయ్యారట, మీరు సెకండ్ అంట అని తెలిసింది అనుకోండి, ఏమంటారు? ఫోన్లేండి, నాది ప్రేమ హృదయం, క్షమించేయండి అంటావా? ఏమంటావు? కంగారు అయిపోతాం, గొడవలు పెట్టుకుంటాం, ఏ కయ్యానికైనా దిగిపోతాం, తట్టుకోలేం. ఇంకో మాట నేను చెప్పనా, మనం దారంటే వెళుతున్నప్పుడే మన భార్యని ఎవడైనా పైనుంచి కిందకు చూశాడు అనుకోండి, ఏమంటాం? బాబు అలా కాదు, ఇలా చూసుకో, గొయ్యలు గట్ట ఉంటాయి అంటావా? ఏమంటాం? ఎరా రోడ్డు మీద వెళ్ళాలని లేదా అంటాం. మన లైఫ్ పార్ట్నర్ ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఏమంటాం? దేవుడు నిన్ను నీ భవిష్యత్తుని దీవించిన గాక అంటావా? ఏమంటాం? చంపి పడేస్తా అంటాం. అంటే మన లైఫ్ పార్ట్నర్ ఎవడైనా ఏమన్నా అంటేనే తట్టుకోలేదు, చూస్తేనే తట్టుకోలేదు. ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ప్రెగ్నెంట్, తన బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి, తన మైండ్ ఆ టైంలో ఎలా ఉండుంటుందో ఆలోచించి. ఎంత నీతిమంతుడైన మగాడు కదండి. మగాడు భరించలేనిది ఏదన్నా ఉందంటే, నా కాబోయే భార్య వేరొకరి కౌగిలిలో ఉందన్నది కఠినమైన వార్త. ఎవడు భరించ కఠినమైన వార్త, తన కాబోయే భర్త వేరొక కౌగిలిలో ఉన్నాడన్నది లైఫ్ పార్ట్నర్ ఎవరో స్వీకరించలేరు. ఇప్పుడు అలాంటి వార్త ఈ అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేయాలి? ఏం చెయ్యాలో మత్తయ్య గారు మాత్రమే రికార్డ్ చేశారు. చూడండి ఒకసారి చెబుతున్నాడు, చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అవమానపరచనొల్లక. బాగా వినాలి, ఎన్నిసార్లు చదివారు ఈ వాక్యం నాకు తెలియదు. ఈ 20 ఏళ్ళ క్రిస్మస్ లో ఎన్నిసార్లు ఈ వాక్యం మీకు అర్థమైందో లేదు కూడా నాకు తెలియదు. కాస్త ఈ రోజు నా మనవి యోసేపుని గురించి కొంచెం పెద్దగా అర్థం చేసుకో. 2 పాయింట్లు రాస్తున్నాడు చూడండి. మత్తయి అంటే మామూలుడు కాదు, అవమానపరచున్నాడు. అడుగుతున్నాను, మరి నువ్వు వదిలేస్తే అవమానమేగా? నువ్వు వదిలేసి వెళ్ళిపోతే అవమానమేగా? వదిలేసి వెళ్ళిపోతే అవమానపరచునల్లకూడదని రహస్యంగా వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోతావు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి అవమానం? మరియమ్మకేగా అవమానం. మరి అవమానపరచనల్లకూడదని రహస్యముగా వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అక్కడే యోసేపు మనసు మనకు తెలియదు. యోసేపు ఎంత మంచోడో చూడండి. నీతిమంతుడు గనక అబ్బాయి తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? నిజంగా ఆయన కాలం ముందు ఉంటే క్రిస్మస్ లో ఆయన టెస్ట్ మనీ చెప్పమంటే మనందరం ఏడుస్తాం. అంత మంచి సాక్ష్యం ఉందా? మంచోడు గనక, నీతిమంతుడు గనక ఏ బాధున్నా మీదేసుకుంటాడే తప్ప ఎదుటోల్ని ఎప్పుడు ఎంత కూడా బాధ పెట్టడం. ఎంత బాధున్నా పెదవుల కింద దాసేసుకుని గుండెల్లో అణిచేసుకుంటాడే తప్ప ఎదుటోల్ని ఎప్పుడూ బాధ పెట్టట. ఆ బాధ పెట్టని స్వభావం ఆయనకుంది కనుకే ఒక నింద మీదేసుకోవాలి. ఆ నింద ఆయన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ అమ్మాయి ఎక్కడో పొరపాటు చేసింది. ఎందుకంటే అప్పటికి నిజం తెలియదు కదా. ఈ అమ్మాయి ఎక్కడో పొరపాటు చేసింది, ఏదో తప్పు చేసిందని ఇప్పుడు ఊరు వాడ నేను సాటలే. మనమైతే ఏం చేద్దామండి? ఊర్లో సాటింపు ఏం చేద్దాం? మనమైతే తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఊరు వాడ చెప్పలేను, పెద్దల దగ్గరికి తీసుకెళ్ళలేను. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఆమె ఈ గర్భం ఎవరిదని ఇశ్రాయేలు పెద్దలు రచ్చబండలో అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ద్వితీయోపదేశ కాండంలో ఒక అధ్యాయం ఉంది. వివాహానికి ముందు ప్రదానము చేయబడిన తర్వాత ఎవరైనా తప్పుదములు జరిగిస్తే ప్రదానం చేయబడిన చిన్నదైనా ప్రదానం చేయబడిన చిన్నోడైనా వాళ్ళు వచ్చి ఆ రచ్చబండ పెద్దల దగ్గర నిలబడి నాకు సంబంధం లేదు,
ఈమె ఎక్కడ తప్పు చేసిందో నాకు తెలియదని భర్తగా ఆయన మొట్టమొదటిగా సాక్ష్యం చెబితే ఆమెను ఆ రోజే చంపేస్తారు. ఇప్పుడు ఆమెను గూర్చి చెడ్డగా చెప్పలేడు. అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? ఆమె గర్భవతి అని తెలిసినా ఎప్పటికీ తన మీద ఉన్న ప్రేమ ఎక్కడికి గౌరవిస్తున్నాడు. ఆమె అవమానం పడకూడదని కోరుకుంటున్నాడు. ఆమె నడి బజార్లో అందరి ముందు నిలబడకూడదని కోరుకుంటున్నాడు. పెద్దల దగ్గరికి వెళ్ళి అమాయకురాలుగా నిలబడకూడదని కోరుకుంటున్నాడు. తనని ఎవరో ప్రశ్నించకూడదని కోరుకుంటున్నాడు. తన బయటికి రాకూడదని కోరుకుంటున్నాడు. తనని ఎవరో నిందారోపణ చేయకూడదని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తనను గౌరవించాడు, తనను ప్రేమించాడు. నిజమైన ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసా? తన ఏమాత్రం తప్పు చేసిన వాళ్ళు బయటికి చెప్పరు, ప్రేమించారు కనుక. గుర్తుపెట్టు, ప్రేమ లేని గాడిదలే చెప్పండి ఊరు వాడ సాట. భార్య భర్తల మధ్య ప్రేమ లేనప్పుడే మా ఆవిడ ఎలాంటిదో తెలుసండి. ఎలాంటిది? మీ ఆవిడ కోసం నువ్వు ఇలా ఊరు వాడ చెప్తాను, నువ్వు ఎలాంటివాడో అర్థమవుతుంది మాకు. నీకు అర్థమవుతుందో లేదో? మా ఆవిడ ఎలాంటిదని బయటికి చెప్పకూడదు. నా భర్త ఎలా. నిజమైన ప్రేమలో తప్పులు కప్పుతారు తప్ప బయటికి విప్పి చెప్ప. యోసేపు కూడా ఏం చేస్తాడంటే రహస్యముగా వదలడం అంటే ఏంటో తెలుసా? ఆమెను వదిలేయడం కాదండి, మూలం ఏముంటో తెలుసా? ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ ఊరే వదిలి వెళ్ళిపోవాలి. రహస్యముగా విడనాడడం అంటే తనను, తన ఊరిని, తన బంధువర్గాన్ని రాత్రికి రాత్రే వదిలిపోతే ఏంటి? మరియమ్మ మౌనం వెనక ఊరు వాడ ఏమంటారు తెలుసా? ఈమె గర్భానికి కారకుడు కనబడకుండా పోయిన ఆ యోసేపు గారి. అంటే నింద ఎవరి మీద వేసుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? తన మీద వేసుకోవాలనుకుంటున్నాడు. మంచోడు గనక, నీతిమంతుడు గనక తనకు సంబంధం లేని ఆ గొడవని తన మీద వేసుకుని, సరే అంటే నన్ననాలు తప్ప తనని ఈ రోజు కనడానికి వీలు లేదని రహస్యముగా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతావు? ఏమో ఎక్కడికి పోతావు. ఎక్కడికి పోయినా పర్లేదు, కానీ ఎక్కడున్నా తను బాగుండాలనుకున్నాడు. ఎంత మంచోడండి అబ్బాయి. తన రహస్యముగా విడనాడు ఉద్దేశించి తాను నీతిమంతుడు గనకే ఆ అమ్మాయి బయటికి రాకూడదనుకున్నాడు కనుకే, అవమానం పడకూడదనుకున్నాడు కనుకే రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. ఇంటి యోసేపుని చూస్తే ఏ యోసేపు గుర్తొస్తాడు తెలుసా? ఆ పాత నిబంధన యోసేపు గుర్తొస్తాడు. సేమ్ క్యారెక్టర్. అతను పేరు పెట్టుకునే అబ్బాయి ఆ పేరుకి ఎక్కడ మచ్చ తెచ్చిన అబ్బాయి. సేమ్ క్యారెక్టర్స్ అని వాళ్ళకి. ఈ యోసేపుకి ఎలా అయితే జరగబోయే విషయాలు, స్వప్నాలు వస్తున్నాయో చెప్పండి, ఆ యోసేపు కూడా అలాగే స్వప్నాలు వచ్చాయి. ఈ యోసేపుకి ఎలా అయితే స్వప్నాలు వస్తున్నాయో ఆ యోసేపుకి స్వప్నాలు అలాగే వచ్చాయట. ఆ యోసేపుకి వచ్చిన స్వప్నం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలి అనే కుమారుని కాపాడడానికి ముందస్తుగా ఐగుప్తి నువ్వు పరిగెడతావని స్వప్నం. అదే స్వప్నం మరలా ఈ యోసేపుకి వస్తుంది. ఏమని తెలుసా? మరలా ఇశ్రాయేలు పుట్టబోతున్నాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు. ఇశ్రాయేల్ అనే పదానికి అర్థం దేవుని కుమారుడు. మరలా ఇశ్రాయేలు పుట్టబోతున్నాడు. ఇప్పుడు మరలా ఇశ్రాయేలు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ని కాపాడడానికి ఈ యోసేపు పరిగెడతాడు. ఆ యోసేపు కలలు ఎలా వచ్చాయో ఈ యోసేపు కలలు ఎలా వస్తున్నాయి. ఆ యోసేపు ఇల్లుదిలి ఎలా పరుగులు తీశాడో ఈ యోసేపు కూడా ఇల్లుదిలి అలాగే పరుగులు తీశాడు. ఆ యోసేపు ఎలా అయితే కాని మాటల మీద పడ్డాడో ఈ యోసేపు కూడా కాని మాటలు మీద వేసుకున్నాడు. పేరుకు తగ్గ వ్యక్తులంటే, పేరుకు తగ్గ భక్తులు, పేరుకు తగ్గ వ్యక్తులు. ఈ యోసేపుని చూస్తుంటే అచ్చు ఆ యోసేపు గుర్తొస్తున్నాడు. నీతిమంతుడు. అచ్చు ఎలా ఉంటాడంటే మన పూర్వకాలపు యోసేపు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఈ యోసేపు కూడా అని స్థానిక ప్రజలు చెప్పుకునేవారు. ఇంత మంచి అబ్బాయికి
బాగా వినాలి. ఇంత మంచి అబ్బాయికి ఇంకా వెన్నలాంటి మనసు ఏంటో తెలుసా? ఇలాంటి అబ్బాయి అలాంటి అమ్మాయిని వదిలేదుకోవాలని. ఓ మాట నేను చెప్పనా, మంచోళ్ళు విడిపోతున్నారంటే పరలోకముందున్న దేవుడు చూస్తూ చెప్పండి ఉండలేడు. మరి మనం విడిపోతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటున్నారంటే మనం గరిగమ్మ బ్యాచ్ కాబట్టి. గరిగమ్మ అంటే తెలుసా? గరిగమ్మలు తెలుసుగా. గరిగమ్మని ఇలా పెట్టి దాన్ని ఎలా ముందుకు కట్టినా ప్రమాదమే, వెనక్కి లాగినా ప్రమాదమే. మొత్తం మీద అది గీరేయడం ఖాయం. దాన్ని గరిగమ్మ అంటారు. మన కాపురాలు గరిగమ్మ కాపురాలు కనుకే మనకి దేవుడు భయము విశ్వాసము ఉంటుంది కనుక దేవుడు కలపాలనుకున్నా దేవుని మాటను కూడా మనం గౌరవించు. ఈ నీతిమంతుడు భాగమైన ఇంత మంచి అబ్బాయికి ఈ ప్రపంచంలో రైట్ పర్సన్, రైట్ పార్ట్నర్ ఎవరు చెప్పండి? మరియం తప్ప ఇంకెవరు సూట్ అవ్వరు. ఇతరుల బాధను మీదేసుకుని ఇంత మంచోడికి, ఇంత నీతిమంతుడికి సరి అయిన భార్య ఎవరు చెప్పండి? రాహేలు సరిపోద్దా? రాహేలు లాంటి వ్యక్తిత్వం సరిపోద్దా? ఎవరు సరిపోతా? ఎవరో సరిపోరు. ఆయనకు సరిపోయే చక్కటి తల్లి ఒకే ఒక్కరు, కన్యామరియ. ఏమి దూరం అవడానికి. అందుకే పరలోకమందున్న దేవుడు కలగజేసుకున్నాడు కనుక దేవుడు వచ్చాడట, యోసేపు నీకో విషయం చెప్తున్నాను, నువ్వు కాబోయే అమ్మాయి పవిత్రమైన కన్య. నువ్వు చేసుకోబోయే అమ్మాయి తన కన్యత్వానికి ఏ డోకా లేదు. మరలో ఒక మాట చెప్పు. ఈ మాట మీకు పచ్చగున్నా తప్పదు చెప్పాలి. ఎందుకంటే ఈ లోకం చెయ్యడానికి లేని సిగ్గు చెప్పించుకోవడానికి ఎందుకు చెప్పండి సిగ్గు. అందుకే చెప్పు, ఓ మాట చెప్పు. ఈరోజు మనిషి ఎంత డెవలప్ అయ్యాడు తెలుసా? భూమండలం మీద నుంచి చంద్రమండలం మీద కాదు, చంద్రమండలం మీద నుంచి అక్కడ స్పేస్ స్టేషన్ ఒకటి తయారు చేసుకునే స్పేస్లో మనకి బస్ స్టాండ్లు ఎలా ఉంటాయో స్పేస్లో కూడా స్పేస్ స్టాండ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ర్యాకెట్ లాగి అక్కడి నుంచి మరలా అంగారాగ్రహం మీదకి ఎలా వెళ్ళాలో ప్రయత్నాలు చేస్తున్న విశ్వంలో తిరిగి రావాలని విశ్వంలో మనిషి చక్కెర్లు కొడతాడు. మరలా నేను చెప్తున్నాను, ఇంత ర్యాకెట్ యుగంలో, ఇంత సైన్స్ యుగంలో కూడా మనిషి ఎంత డెవలప్ అయినా ఒక మాట గుర్తుపెట్టుకుంటే శీలానుకున్న విలువ ఎప్పుడు పోదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు యోసేపుకి నీ కాబోయే భార్య కన్య అని చెప్పాల్సి వస్తుందంటే కన్యత్వానికి శీలానికి నాగరికత ఎంత పెరిగినా దాని విలువే గుర్తుపెట్టు. అది డబ్బులు పెట్టి కొనలేనిది, వెల పెట్టి కొనలేనిది. ఆ గౌరవాన్ని ఒక్కసారి మనం తప్పుడు అడుగు లేసి జారేసామో పోయిన విలువ రమ్మన్నా రాదు. దైవమే ఇలలోనికి రాబోతున్న కార్యము గంభీరముగా జరుగుతున్న వేళ దేవదూత వచ్చి నీతిమంతుడికి సైతం నీ భార్యది తప్పు లేదని చెబితే గాని ఒప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే, తప్పులు చేస్తే ఒప్పుకునేంత పెద్ద మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పులు ఈ రోజుతో పోవు. చీకట్లో చేసేసాం, ఎవరు చూసేశారు? చీకట్లో చేసాం, ఎవరు కనిపెట్టారు? చీకట్లో చేసిన తప్పులు ఒకరోజు భూతంలో ముఖం మీదకి వచ్చి కనబడతాయి. గుర్తుపెట్టు. యవన జీవితంలో ఏదో ఒకటి చేస్తున్నాం, ఎవరేమండమేంటి? ఒకరోజు జరగాల్సిన నష్టాలు జరుగుతాయి, భారీ మూల్యాలు చెల్లించాలి. సారి యవన జీవితంలో ఏదన్నా పొరపాట్లు జరిగితే అవి ఆ రోజుకి పోవు, అవి చచ్చేంత వరకు ఎంటాడతాయి. గుర్తుపెట్టు. యోసేపు జీవితంలో, మరీ జీవితంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఆర్చగలరు? ఎవరు తీర్చగలరు? ఎవడు సమాధానం చెప్పలేరు. దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు కలగజేసుకున్నాడు. యోసేపు ఎవరు కొట్టినావు? బంగారు తల్లి. ఆ తల్లి ఏమన్నా అనుమానం కూడా మనసులోనికి రానివ్వకు. బంగారు కొందనపు బొమ్మ కన్నె మరియ ఏమనుకుంటున్నావు? ఆమె పక్షాన నేను సాక్షి, నేను గ్యారంటీ. తప్పు చెయ్యని చక్కని చిన్న నా చిత్తము భూమి మీద నెరవేర్చడానికి పరలోకం నుంచి భూలోకానికి గంభీరమైన వర్తమానం పంపిస్తే స్పందించిన ఒకే ఒక్క హృదయం నువ్వు కట్టుకోబోయే భార్య. అంత చక్కటి తల్లి ఆ తల్లి. ఏమనుకుంటున్నావు యోసేపు? పరలోకం నుంచి భూలోకానికి తరాలు ఎదురు చూసిన
నా అనాది సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చడానికి స్పందించిన ఇజ్రాయెల్ దేశపు ఒక్క హృదయం నా తల్లి మరియా. ఏమనుకుంటున్నావు గురించి? చేర్చుకోవడానికి ఏమీ భయపడకు, నా రెక్కల చాటున పెరిగిన చక్కటి తల్లి కన్య మరి. ఎలా చేర్చుకున్నాడు తెలుసా? తన అనుమానాలన్నీ దేవుడు నివృత్తి చేసేసరికి, తన అనుమానాలన్నీ పటాపంచలు చేసేసరికి యేసేపు ఎంత ఆనందించాడంటే, ఇక నుంచి నన్ను ఎన్ని అనుమానాలతో ఎవ్వరు నన్ను చూసినా, నా భార్యని ఎవరేమన్నా నేనేమి పట్టించుకుని నిలబడుతున్నాను. పెళ్లికి ముందే గర్భం ఏంటని ఊరు వాడు అడిగితే మౌనంగా తనని ఎవ్వరు ఏమనకుండా ముందుకెళ్ళి నిలబడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన భార్యకి తానే రక్షణ. అబ్బాయి ఎంత మంచోడంటే ఎవరేమన్నా ఎదురుగా నిలబడతాడు, ఎవరేమన్నా. మరియకి ధైర్యం, కంగారపడదు. నీకు నేను భర్త అంటే ఏంటో చెప్పనా? చెప్పక ముందే అర్థం చేసుకునేవాడు భర్త. అది గుర్తుపెట్టు.